ఆసియా ఖండంలో గల్ఫ్ దేశమైన ఇరాన్ మీద సామ్రాజ్యవాదం అమెరికా, దానికి తొత్తైన ఇజ్రాయెల్ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా, భద్రత ఐరాస వ్యతిరేకమైన న్యాయ సూత్రాలను వాళ్ళు రాసుకున్న న్యాయ సూత్రాలను వాళ్ళే ధిక్కరిస్తూ అనేకమైన బాంబులతోటి ఆ దేశ మౌలిక వనరులన్నీ చిన్నపిల్లల హాస్పిటల్ అనుకుంటా, కూడా విద్యుత్ స్ట్రవర్లు అనుకుంటా అనేకమైన బాంబులు వేస్తూ ఒక దుర్మార్గమైన దోషం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఒక అమెరికా సామ్రాజ్యవాదం అనేది నేనే ఆయుధాలు పెట్టుకోవాలి, నీ దగ్గర ఆయుధాలు. నిజంగా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కూడా అక్కడ అణుబాంబులు తయారు చేస్తుండని సద్దాం హుస్సేన్ ఉరిదీసేదాకా అక్కడి మానవ వనరులను ధ్వంసం చేసి దాన్ని మొత్తం స్వాధీనం చేసుకుందాకా పోయి అక్కడ అణుబాంబులు నాని ప్రపంచానికి అబద్ధాలు చెప్తూ అక్కడ దుర్మార్గమైన అక్కడ నరమేధాలు సృష్టించిన వేలాది లక్షలాది మందిని చంపింది అమెరికా సామ్రాజ్యవాదం. మరి ఇంత దౌషం చేసి మానవ వనరులకు వ్యతిరేకంగా, మానవులకు వ్యతిరేకంగా జీవించే హక్కును కాలరాసడం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలని కాలరాత్తు ఇంత మారణవం సృష్టించి నువ్వేములో కట్టుకుంటావు అనుకుంటున్నావు? ప్రపంచ దేశాలందరూ మరి ఏమి ఇటువంటి దుర్మార్గాన్ని ఎన్ని రోజులు పెట్టి పోషిస్తారు? అటు చైనా కానీ, అటు రష్యా కానీ, ఇటు భారతదేశం కానీ. మరి మీరు ఎందుకు ఖచ్చితంగా ఒక దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబెట్టి ఆ చిన్న దేశాన్ని దోషం చేస్తుంటే వేలాది సంవత్సరాలు నిర్మించుకున్న ఆస్తులు, సంస్కృతిని, మానవ వనరులు దోషం చేస్తుంటే మరి మీరు ఎట్లా మనసులు? ఇంత పెద్ద ప్రజాస్వామ్యమే భారతదేశం కూడా ఒక గట్టి ఖండన చేయకుండా ఇది తప్పు, మీ దేశంలో మీరు బతకండి, మా దేశంలో మేము బతుకుతాం, ఒకరికొకరు సహకరించుకుంటాం, మానవులందరూ కలిసి పెడతాం, ఎందుకు అడ్డలేవు? ప్రజాస్వామ్యం అంటే ఏంది చెప్పుకుంటానికేనా? ప్రజాస్వామ్యం పునరుద్ధరణ చేసి మానవులకు అనుకూలమైన సంపదను సృష్టించుకొని అందరం కలిసి బతుకుదామనే నేపథ్యం అనేది ప్రజాస్వామ్యం. ప్రజలు అత్యంత విశ్వాసాలతో బతికేది. నిజంగా నువ్వెవరు? నువ్వు బతకవేను అనివి. అమెరికా వాడు కూడా బతకవేనోడు రెడ్డిండాలా చంపి అక్కడ ఒక దుర్మార్గమైన పెంటగాన్ అంత ఆయుధాలు నిర్మించి నేను ప్రపంచాన్ని శాసిస్తాను, నేను ప్రపంచాన్ని నేను బానిస చేసుకుంటాను, అందరు నా కింద నేను చెప్పినట్టు వినాలి, నేను పెట్టిందే తినాలి, నేను చెప్పిందే చెయ్యాలనే ఈ దుర్మార్గం ఆలోచన మీరు అందరూ కూడా కలిసికట్టుగా నేను ప్రపంచ దేశాలకు, ప్రపంచ ప్రజలకు నేను తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి పిలిపిస్తున్నాను. ఇది ఖండించకుండా నిజంగా చిన్న పిల్లలయ్యా అన్నం పుణ్యం తెలియదు. నీ ఆధిపత్యం కోసం, నీ వనరుల కక్ష కోసం, నీ గ్లోబలైజేషన్ కోసం నువ్వు మనుషులను చంపుతావా? అంతర్జాతీయ సూత్రాలను ధిక్కరిస్తావా? ఖబర్దార్ అమెరికా సామ్రాజ్యవాదులారా, మీరు ఓడిపోతారు. ఇప్పటికే ఆ చిన్న దేశమైన మీరు ఓడిపోతున్నారు. మీ కుట్రలు కూతంతలు కొనసాగాయి. భారత ప్రజలు కానీ, ప్రపంచ ప్రజలు కానీ మంచిని కోరుకుంటోళ్ళు 99-98%, చెడు కోరుచోడు 4-3. ఈ 4-3 ఆ రాజ్యం పేరు చెప్పుకొని, ఆ రాజ్య అడ్డం పెట్టుకొని ఆ దేశ ప్రజల్ని ఏదో మభ్యపెట్టి మాయం చేసి నేను ప్రపంచ ఆధిపత్యం చెలాయిస్తా, మానవ వనరులను దోషం చేస్తా, మానవీయాన్ని కాలరాస్తారంటే ఎవరు ఊకుండరు. 4 రోజులు వెనక ముందైనా ప్రజలందరూ కన్ను చేస్తారు. నీ దేశంలో ప్రజలు నిరసన తెలుపుతున్నారు అమెరికాలో, ఇది తప్పుడు అని. వాళ్ళు మనుషులు కాబట్టి మరి నీ దేశ ప్రజలు ఎన్నుకున్నారు, నీ దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, నువ్వు ఎందుకు వెనకగత్తలేవు? తప్పు చేసింది నన్ను ఎందుకు ఒప్పుకుంటలేవు? ఇప్పటికైనా అక్కడ ఇరాన్లో ఎంత దోషం చేసినో నీవే బాధ్యునివి. ఇక పేన మనుషులు మాత్రం తీసుకురాలేవు కాబట్టి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పి ఇది యుద్ధం తప్ప నువ్వు వెనుకవు రావాల్సిన, నువ్వు మనిషి అయిందుంటే నువ్వు వెనుకవు రావాలి. ఇది ప్రపంచ ప్రజల ఆకాంక్ష అందరూ జీవించాలనేది.
కలిసి జీవించాలనేది. అనేకమైన ఉడంబడికలు ఉన్నాయి, అనేకమైన న్యాయసూత్రాలు ఉన్నాయి. న్యాయసూత్రాలని మీరు ధిక్కరించి మొత్తం ఒక దేశం మీద దాడి చేస్తే మొన్నటికి మొన్న ఒక దేశ అధ్యక్షుడిని ఎత్తుకుపోయి బందిగా పట్టుకొని నీకు అంత అధికారం ఎక్కడిది? ఒక దేశం మీద దాడి చేయాలంటే నీకెవరిచ్చిన అధికారం? ఏ న్యాయసూత్రాలు, అంతర్జాతీయ న్యాయసూత్రాలు నిన్ను చెప్తున్నాయి? మళ్ళీ ఇప్పుడు కుబా మీద దాడి చేస్తామంటుండు. రేపు మన భారత ప్రజలందరూ, నేను ఒక్కడ భారత బిడ్డలందరూ మనం ఒకటి కావాల్సిందే. ఈ ఆధిపత్యానికి అడ్డు తిరగవలసిందే, ఈ దుర్మార్గాన్ని నిలువరించవలసిందే. ఇప్పటికే మనం అనేకమైన గాసులు ఉన్నది, ఇలా పప్పుల కుప్పలు పెరుగుతున్నాయి, రేపు డీజిల్ పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతుంది. అది మనం ప్రపంచ 200 దేశాల 5 ఖండాలలో ప్రజలందరూ ఖండించాలి దుర్మార్గాన్ని వ్యతిరేకంగా. నిజంగా మనం మనసులమైన ఉంటే ఎప్పుడు కానీ పెత్తందారి విధానాన్ని వ్యతిరేకిద్దాం, పెట్టుబడిదారి సమాజాన్ని నిర్వహిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. మనుషులు కుల మత పార్టీలకు అతీతంగా మనమందరం అన్యాయాన్ని అరికట్టి ఈ దేశం, ఈ ప్రపంచంలో ఒక న్యాయంగా ఒక జీవించే హక్కును కాపాడుకొని ముందులు కదులుదామని నేను ప్రపంచ ప్రజలకు, భారత ప్రజలకు మనం ముత్వ కంఠంతో ఒకటే చెప్తున్నా. ఇక్కడున్న పాలకులు మాత్రం దాన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. నీ ప్రజల తరపున అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని దేశంలో మనం ముందుందాం, చూద్దాం. మీ ప్రజలు అది ఖండించకుండా మాత్రం మీకు చాలా భారతదేశంలో మనం ప్రపంచ కోర్టులో మనం నిలబడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం గట్టిగా నిలబడదాం. మీ వెనుక ప్రజలు ఉన్నారు. దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడటానికి భారత 150 కోట్ల మంది మీ వెంబడి ఉండడానికి కేంద్ర పాలకులకు కూడా మేము చెప్తున్నాం. ఇది ఖచ్చితంగా మీరు వ్యతిరేకించండి. మిమ్మల్ని ఒక పెద్ద మనిషిగా పెట్టుకున్నాం, ఒక ప్రధానిగా పెట్టుకున్నాం. మీరు నిలబడితే మేము నిలబడతాం, ఆ సామ్రాజ్యాన్ని ఓడిస్తాం, ఈ ప్రపంచ శాంతిని కోరుకుందాం. భారత ప్రజలు అందులో మనగాళ్ళు ఒక కాబట్టి మనమని కూడా కొనసాగిద్దాం. భారత ప్రజలు నిజంగా న్యాయం వైపు ఉందామని ఒక ప్రపంచానికి మనం ఒక అల్టిమేట్ ఒక సూచన ప్రకారంగా మనం ఒక న్యాయసూత్రాల ప్రకారం మనం ఉన్నారని, భారత ప్రజలు కూడా మాకు అండగా ఉన్నారని ప్రపంచ ప్రజలకు మన ఒక సూచనగా మనం అందరం మేము ధైర్యంగా చెప్పి మనం ముందుకు కదులుదామని మేము తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి ప్రజలందరి ఎల్లవేళ మనం కలిసి ఉందాం. ఇది రేపు మన మీద కూడా దాడి జరగవచ్చు. మన పిల్లలు మన మీద అక్కడ జరిగిందని ఇక్కడ జరగదని ఏమద్దు. వాళ్ళు పెంటగానన్న ఆయుధాలు పెట్టుకొని ఏ దేశం మీద ఎప్పుడు వేయాలని ఆయుధాలు అమ్ముకునే మన నరాంతకుడు. సామ్రాజ్యవాదం అంటే అమెరికా అంటే నరాంతను. నాడు రెడ్ ఇండియాని అమెరికాని స్వాధీనం చేసుకొని వాళ్ళ రెడ్ ఇండియాని లేకుండా అదొక సామ్రాజ్యవాద దేశం కాబట్టి దాన్ని ఓడిస్తేనే మన అందరి బతుకుదేరు, మనందరి మనగడ నిజమైన ప్రజాస్వామ్యం అర్థిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఓకేనా?